ఈరోజు ఎగ్ బుర్జు ఎగ్ పొరటు ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాము. ముందు 5 ఎగ్స్ తీసుకొని విరగ్గొట్టి ఆ మిశ్రమాన్ని బాగా స్పూన్ పెట్టి బాటిల్లో వేసుకొని షేక్ చేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. కళాయి పొయ్యి మీద వేసి నూనె కాగిన తర్వాత ఈ తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి నూనెలో అటు ఇటు కలిపి మూత పెట్టుకొని పొయ్యిని సిమ్ చేసి ఉంచాలి. తర్వాత ఇందులో పక్కన పెట్టుకొని ఉప్పు, కారము, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా పౌడర్ రెడీ చేసుకొని ఈ వేగిన ఉల్లిపాయల్లో ఇవన్నీ కూడా ఒకదానితో తర్వాత ఒకటి వేసుకోవాలండి. అయితే ఇవి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవి కలపకుండా మళ్ళీ ప్యాన్ మీద మూత పెట్టి అలాగా ఈ ఆవిరి మీద ఉండేటట్టు మనం చెయ్యాలి. ఇలా చేయడం వలన ఈ పౌడర్ అంతా వేగి మంచి వాసన వస్తుంది. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే చక్కగా వేగినట్టు అనిపిస్తాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని మిక్స్ని దీనిలో వేసి ఇది కూడా కలపకుండా అలాగా ఉంచి ఈ ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత తీసినట్లయితే ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. దీన్ని ముద్దలు లేకుండా చక్కగా విడివిడిగా విడగొట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఆగి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసి ఇవి కూడా కలపకుండా అలా పైన వేసి ప్యాన్ మీద మూత పెట్టి కాసేపు వేగించాలి. ఇది బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది, కరివేపాకు, పచ్చిమిర్చి. అప్పుడు ఈ కూర అంతా కలుపుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి కూర వేపినట్లయితే ఎగ్ పొరటు, ఎగ్ బురుజు తయారవుతుంది. ఇది అన్నంలోని చపాతీలు వేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే